వారం క్రితం ప్లాన్ చేసుకుని అందరినీ రమ్మని చెప్పి తీరా టైంకి మీరే వెళ్ళకపోతే రేపు జనం ఎలా నమ్మి ఓటేస్తారు చెప్పండి? నాకు అవన్నీ తెలియదు తులసి. మీ మావయ్య ఆర్డర్ వేశారు కాబట్టి ఇవాళ ఆయన చెప్పినట్టు ఇంట్లోనే ఉండి నచ్చినవన్నీ చేసి పెడతాను. కావాలంటే నా బదులు నువ్వెళ్ళు. అలా ఎలా కుదురుతుంది అత్తయ్య? ఎమ్మెల్యేగా పోటీ చేసేది మీరు వెళ్ళి మాట్లాడడమే కరెక్ట్. కానీ ఎలాగమ్మా? తాత్కాలికమైన ఎమ్మెల్యే పదవి కోసం శాశ్వతమైన భార్య పాత్రకి అన్యాయం చేయలేను కదా. అయితే ఒక పని చేద్దాం అత్తయ్య. ఏంటది? మీరు మీటింగ్కి వెళ్ళండి, మీరు ఇంట్లోనే ఉన్నట్టు నేను మేనేజ్ చేస్తాను. అప్పుడు 2 చోట్ల న్యాయం జరుగుతుంది. అదెలా కుదురుతుందమ్మా? ఒక్క నిమిషం ఉండండి. అత్తయ్య, ఏంటమ్మా ఇది? నేను చెప్పినవన్నీ చెప్పండి అత్తయ్య. ఏంటమ్మా? మీరు చెప్పేవన్నీ ఈ టేప్ రికార్డ్లో రికార్డ్ చేస్తాను అత్తయ్య. ఒకవేళ మావయ్య గారిని పిలిస్తే ఇది ఆన్ చేశాననుకో, మీరు ఇక్కడ ఉన్నట్టే తెలుస్తుంది. ఇది జరిగే పనేనా అమ్మా? ఫస్ట్ ఏవండి, ఇక్కడే ఉన్నాను, చెప్పండి చెప్పండి. ఏవండి, ఇక్కడే ఉన్నాను. అత్తయ్య, మీరు ఇక వెళ్ళండి, ఇక్కడంతా నేను చూసుకుంటాను. ఆయనకేమీ తెలిసిపోదు కదా? మీరేం కంగారు పడకుండా వెళ్ళి మీటింగ్లో ధైర్యంగా మాట్లాడండి. సరేనమ్మా, జాగ్రత్త. అలాగే అత్తయ్య. అక్కడ ఏం మాట్లాడాలో మీకు అంతా గుర్తుంది కదా? గుర్తుందమ్మా. ఒకసారి చెప్పండి. అన్నం అంటే లేడీస్ గురించి, కూర అంటే వృద్ధుల గురించి, పచ్చడి అంటే యువత గురించి, పప్పు అంటే పిల్లల గురించి, సాంబార్ అంటే నిరుద్యోగం గురించి. అంతే కదమ్మా? అవునత్తయ్య, అంతే. వెళ్ళి సభను విజయవంతం చేయండి. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. అత్తయ్య, ఒక్క నిమిషం. ఇదిగోండి, వెళ్ళండి.